అయితే మీరు ఎవరితో మాట్లాడినా కూడా మీ మనసులో ఏది ఉందో అదే చెప్తారు. ఎదుటోళ్ళు నవ్వుతారని లేకపోతే ఎదుటోళ్ళు బాధపడతారని ఇలా ఉండదు. మీ మనసులో ఆ టైంకి ఏది ఉంటే వాళ్ళ మీద అభిప్రాయం అదే చెప్తారు. ముక్కుసూటిగా ఉంటారు చాలా. ఓకే. సో ఈ ముక్కుసూటితనం అనేది మీకు ఇండస్ట్రీలో కానీ రియల్ లైఫ్లో కానీ ఎప్పుడైనా ఇబ్బంది అయిందా సార్? ముక్కుసూటితనం అనేది ఓన్లీ వెన్ ద ప్రాబ్లమ్ అరైసెస్, రియల్గా అయినప్పుడే. నేను మిగిలిన సమయాలంతా నేను చాలా మొహమాట వేస్తున్నాను. అవునా? సో నేను ఎక్కువ నేను మాట్లాడను. బట్ ఏదో ప్రాబ్లం వచ్చింది, అది మాట్లాడాల్సిన చోటు అన్నప్పుడు నిజాన్ని మనసులో ఉండేది మాట్లాడతా. అది మీరు చెప్పినట్టు ముక్కుసూటితనం లేదు, ఏమన్నా నొప్పించుండొచ్చు. బట్ నేను కావాలని నొప్పించింది ఎవరిని కాదు, అలా చేయను కూడా. అంటే రూడ్గా ఉండను. సాఫ్ట్ నేచర్ ఎప్పుడు ఉంటుంది. ఐ రెస్పెక్ట్ అదర్ హ్యూమన్ బీయింగ్, వాట్ ఎవర్ ఇస్ స్టేటస్ ఈస్. సో నన్ను ఎవరైనా నొప్పించడం, నా ఇంటి వచ్చే ఫ్యాన్ను కూడా ఫోటో తీసి పంపిస్తాను. ఓకే, హ్యాపీ చేసి పంపిస్తాను. వాళ్ళని నా వల్ల కాకుండా ఉంటేనే నో అంటానే కాదు, కానీ నా వల్ల అయితే తప్పకుండా వాళ్ళకి ఫోటో తీసి వాళ్ళకి మంచినీళ్ళు టీయో ఇచ్చి పంపిస్తాను. సార్, అయితే జరిగిపోయిన విషయం అదేం జరిగింది, అక్కడ ఎందుకు జరిగింది అన్నీ అడగను కానీ, బట్ అప్పుడు చిరంజీవి గారు జరిగిన విషయం తర్వాత మళ్ళీ సెట్ అయిందా సార్ అంతా? మొన్న కూడా 1 వీక్ 26 మా తమ్ముడు కూతురు ఎంగేజ్మెంట్. ఓకే, దానికి చిరంజీవి గారు వచ్చారు, మేము మాట్లాడుకున్నాము. సో మేము బాగానే ఉన్నాము, కానీ బయట వాళ్ళే అదే సార్. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఆ వీడియో రీసర్ఫేస్ అయిన ప్రతిసారి ఒకసారి అనుకుంటాం, దాని మీద వీళ్ళు ఊరికి ఉండరు. అప్పుడప్పుడు ఈ వీడియోని రన్ చేస్తూ ఉంటారు. అది ఏదో కంటిన్యూ అవుతున్నట్టు క్రియేట్ చేస్తారు ఒక ఇమేజ్. బట్ సైరా అప్పుడు కూడా మీరు కలిసినట్టున్నారు కదా, చిరంజీవి గారిని కలిసి అప్రిషియేట్ చేసినట్టున్నారు కదా. అది బయట తెలియకుండా చాలా సినిమాలకి అప్రిషియేట్ చేసి ఉన్నాము, మాట్లాడుకున్నాము. సార్.